హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం అయితే చెప్దాం అనుకుంటున్నాను. ఈ ఏఐ అనేది మన హ్యూమన్ బ్రెయిన్స్ ఫాలో అయ్యే ఒక కంప్యూటర్ సిస్టమ్ లాంటిది. ఎగ్జాంపుల్, మన చుట్టూ ఏఐలు చాలా చూస్తున్నాం. లైక్ స్మార్ట్ ఫోన్స్ లో గూగుల్ అసిస్టెంట్స్, సిరి, అలెక్సా లాంటివి చూస్తున్నాం. అలాగే మనకు వాట్సాప్ ఓపెన్ చేస్తే సమ్ సజెషన్స్ కూడా లైక్ మెటా ఏఐ ఆప్షన్స్ కూడా వస్తుంది. అలాగే మనకి యూట్యూబ్ లో వీడియోస్ చూసినప్పుడు సమ్ సజెషన్స్, నెట్ఫ్లిక్స్ లో వీడియోస్ చూసినప్పుడు సమ్ సజెస్ట్ చేయడం, ఇవన్నీ కూడా త్రూ ఓన్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి మనకు తెలియకుండానే చేస్తున్నాం. అలాగే అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి ప్రొడక్ట్స్ ని సజెస్ట్ చేయడం బేస్డ్ ఆన్ మన ఇంట్రెస్ట్ ని బట్టి, అలాగే మన డేటాను అర్థం చేసుకొని మన డెసిషన్స్ తీసుకునేలా చేస్తుంది. అలాగే అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది అనేది చెప్తాను మీకు. 1956 లో ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే వర్డ్ ని జాన్ మెకార్థీ అనే సైంటిస్ట్ యూజ్ చేశారు. జాన్ తో పాటు ఎలన్ టర్నింగ్, మేరీ మిన్స్కీ, క్లాడ్ షెన్సన్ ఇలాంటి సైంటిస్టులు హ్యూమన్ యూజ్ చేసే కంప్యూటర్ గురించి డిస్కస్ చేయడం అయితే స్టార్ట్ చేశారు. ఇది అసలు ఏ అనేది బర్త్ ప్లేస్ ఏంటంటే డార్త్ మౌత్ అనేది ఒక కాన్ఫరెన్స్ లో ఈ యొక్క ఏ మొత్తం డిస్కషన్ అంతా స్టార్ట్ చేశారు. దీని నెక్స్ట్ ఏంటంటే 1960లో ఫస్ట్ చాట్ బట్ అనేది ఎలిజా అనేది ప్రిపేర్ చేశారనమాట. మనకి 1960 to 1980 వరకు మన కంప్యూటర్ కెపాసిటీ లెస్ ఉండడం వల్ల అంతగా అయితే డెవలప్మెంట్ అయితే లేదు ఈ ఏఐ. ఆ నెక్స్ట్ 1997లో ఐబిఎం వాళ్ళు తయారు చేసిన డీప్ బ్లూ సూపర్ కంప్యూటర్ అనేది మనకి వరల్డ్స్ చెస్ ఛాంపియన్ అయిన గేరే కర్స్పోనే ఓడిపించేసింది. సో అప్పుడు వాళ్ళకి ఏ అంటే ఇంత పవర్ఫుల్ టెక్నాలజీ, ఇంకా దీన్ని డెవలప్ చేస్తే ఫ్యూచర్ లో చాలా చాలా బెనిఫిట్స్ ఉంటుంది అనేది స్టార్ట్ చేశారు. సో ఫైనల్లీ 2000 నుంచి 2000 వరకు ఒక మోడర్న్ ఏఐ ఒక విప్లవంలా స్టార్ట్ అయింది. లైక్ గూగుల్ వాడు, ఫేస్బుక్, మైక్రోసాఫ్ట్ లాంటి పెద్ద పెద్ద కంపెనీస్ అన్ని కూడా ఏఐలో భారీగా ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశాయి. ఇది ఇలా ఉండగా 2011లో మనం చూస్తే యాపిల్ వాళ్ళు సిరిని, అలాగే 2016లో మనకి చూస్తే గూగుల్లో ఆల్ఫా గో అని చెప్పి వరల్డ్స్ గో ప్లేయర్ నే ఓడించేసింది అనమాట మనకి. అలాగే ఏఐ అనేది డెవలప్మెంట్ అవుతూ ఉంటే 2018లో మనకి సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ కూడా డెవలప్ అయ్యాయి. నెక్స్ట్ 2022లో చూస్తే ఓపెన్ ఏఐ, చాట్ జీపీటీ లాంటి జనరేటివ్ ఏఐ పాపులర్ కూడా అయ్యాయి అనమాట. 2023-24లో మనం చూస్తే గూగుల్ జెమినీ, మైక్రోసాఫ్ట్ కాపీ క్లాడ్, మెటా ఇలా కొత్త ఏఐ అనేది రిలీజ్ అవ్వడం స్టార్ట్ చేశాయి. ప్రెసెంట్ ఉన్న ఇయర్ 2025లో చూస్తే రీసెంట్ గా మనకి చైనా వాడు డీప్ సీక్ అనే దీన్ని కూడా యూజ్ చేశారు. సో 2030 వచ్చేసరికి మనకి సూపర్ ఏఐ అని మాత్రం చాలా చాలా బాగా ఎస్టాబ్లిష్ అవుతారు. సో ఇప్పుడు నేను సూపర్ ఏఐ